క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విని నిమిత్తము ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడితిని. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవుల పట్ల లేకపోతే మనవారు హైందవుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఎంత మాత్రము వాక్యానికి అనుకూలముగా ఉంటుందని నాకు అనిపించటం లేదు. మనవారు సువార్తను ప్రకటించటం మానివేసి అవతల వారి దేవుళ్ళను దేవతలను దూషిస్తూ కించపరుస్తూ మాట్లాడుతూ క్రైస్తవ సమాజానికి మేలు చేస్తున్నామనుకుంటున్నారు. కానీ తమకు తాము అలాగే క్రైస్తవ సమాజానికి నష్టము కలిగిస్తున్నారన్న విషయాన్ని వారు పూర్తిగా విస్మరిస్తున్నారని చెప్పాలి. ఎందుకు అనంటే చదవబడిన ఈ లేఖన భాగంలో పౌలేమంటున్నాడు, ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను కనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడి తిని అన్నాడు. మన మీద దూషణలు ఉంటాయి, మన మీద హింసలు ప్రేరేపిస్తారు, మన మీద హింసలతో రెచ్చగొడతారు. కానీ ప్రభువు మన ప్రక్కన ఉండేలాగా మన ప్రవర్తన ఉండాలి. ఈ యుద్ధము మంద కాదు, ఈ యుద్ధం ఆయింది. నీవు నిలబడితే చాలు. మన యుద్ధము కత్తులతో కాదు, మన యుద్ధము మనిషి యొక్క పాపముతో, మన పాపముతో. ఈ యుద్ధాన్ని గెలవాలంటే నీ వల్ల నా వల్ల అది అవ్వదు. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. దేవుని సువార్త నెరవేరాలి అనంటే నీవు కదిలే సువార్తగా మారాలి. నీ ప్రవర్తన ఒక మంచి సువార్తగా ఉండాలి. వారిని వీరిని దూషించుకుంటూ ప్రతి ఒక్కళ్ళు తమ చేతుల్లో ఒక యూట్యూబ్ ఉంది, 4-5 వీడియోలు చేసి దాంట్లో పోస్ట్ చేసేసి హైలైట్ అయిపోయి దాని ద్వారా ఏదో లబ్ధి పొందుదాము అని ఒక ఆలోచన ప్రజల్లో కనబడుతుంది. ప్రత్యేకించి నేటి క్రైస్తవ బోధకుల్లో కనిపిస్తుంది. వారు తిట్టారు కదా, ప్రభువుని తిట్టలేదా? ప్రభువుని దూషించలేదా? నువ్వే మొదటిసారి అనుకుంటున్నావా? ఆదిమ క్రైస్తవ సంఘము దీనికన్నా భయంకరమైన హింసను పొందింది. మరి వారెవరు తిరగబడినట్టుగా చరిత్ర చెప్పలేదే.
వారెవరు ఇంకొకరిని దూషించినట్టుగా, ఇంకొక దేవతను దూషించినట్టుగా చరిత్ర చెప్పలేదే. వారల్లా కూడా ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు హింసింపబడ్డారు. అంతేగాని వ్యతిరేకించి గొడవలాడి లేనిపోని హింసలకు మీదకు తెచ్చుకోలేదు. ఇవాళ వాక్యము తెలియని వారు కూడా వాక్యాలు మాట్లాడుతూ దేవుని నామానికి అవమానకరంగా ఉంటూ హింసలు వస్తాయండి. దాన్ని మనము వాక్యముతోనే, ఎందుకంటే ప్రభు మన పక్క నుండి మనల్ని తప్పించారు, సింహపు బోన్లో నుండి తప్పించారు. తర్వాత వచ్చిన ఉంటుంది చూడండి, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమెన్. దుష్కార్యముల నుండి ఆయన మనల్ని తప్పిస్తాడట. ప్రియమైన వారులారా, మనం గుర్తుంచుకోవాలి, సమాజంలో బ్రతుకుతున్నప్పుడు, సమాజంలో నివసిస్తున్నప్పుడు, సమాజంలో జీవిస్తున్నప్పుడు సమాజం మనల్ని వ్యతిరేకిస్తుంది, హింసిస్తుంది, దోషంలో పాలు చేస్తుంది. అయినా నిలబడగలిగిన శక్తి, సామర్థ్యం నీలో నాలో ఉండి ప్రభువే తప్పిస్తాడన్న నమ్మకంతో ఉంటే జయిస్తావని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతతో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.